హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఈ రాశి వారికి ఆలోచనలు స్థిమితంగా ఉండవు. చిన్న చిన్న విషయాలకే హైరాణ పడుతుంటారు. బంధువులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. మంచి మార్పు కలుగుతుంది. వ్యాపారంలో కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. మాతృవర్గం సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. బహుమతులు అందుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. శారీరక సమస్యలు తీరిపోతాయి. ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు. మీరు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టని వారితో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వారి వల్ల వృధా ఖర్చులు ముందుకు రావచ్చు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. అగ్రహావేశాల వల్ల కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. విదేశీయాన ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కాలయాపనకు చోటివ్వకుండా చూసుకోండి. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు పనివారితో చికాకులు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండడం అవసరం. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. భూ లావాదేవీల్లో మిశ్రమంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత అవసరం. వ్యాపారులకు మంచి సమయం. ఆర్థికంగా పుంజుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. ఆత్మీయులు సూచనలు అమలు చేయడం ద్వారా మేలు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. అన్నదమ్ములతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపరచడంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. సమయపాలన అవసరం. ఆరోగ్య పరిస్థితి మెరుగు అవుతుంది. నలుగురికి సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరం అవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్నలు పొందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో పూర్తి స్థాయి అనుకూలత ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు పోవద్దు. పెద్దల సూచనలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఈ రాశివారు ఈరోజు ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మిత్రుల సాయం లభిస్తుంది. వృధా వ్యయాలు అరికట్టండి. గతంలోని పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. వ్యాపారంలో మరింత జాగ్రత్త ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంకల్ప సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆత్మీయంగా వ్యవహరించండి. కలహాలకు ఆస్కారం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి. వాటిని సమర్థంగా అధిగమించండి. కాలం మిశ్రమంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకోండి. ఆశయాలు నెరవేరుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వివాదాస్పద వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం. వ్యాపార సమస్యలకు సకాలంలో స్పందించండి. ఒత్తిడిని అధిగమించండి. వారాంతంలో శుభం జరుగుతుంది. అదృష్ట యోగం సూచితం. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. సకాలంలో డబ్బు అందుతుంది. రుణభారాన్ని తగ్గించుకోండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార వ్యవహారాల్లో ఇతరుల ప్రభావానికి గురి కావద్దు. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆధ్యాత్మిక సాధన పెరగాలి. కొత్త విజయాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి సరైన సమయం. మీ కల నిజం కాబోతుంది. ఆర్థిక స్థిరత్వం గురించి ఆలోచిస్తారు. వ్యాపార లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దల అభిమానం పొందుతారు. కుటుంబానికి సమయం ఇవ్వండి. దైవబలం నడిపిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో స్పష్టత వస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏకాగ్రత అవసరం. ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలకు ఆస్కారం ఉంది. సామరస్యంతో మెలగండి. ఓ ఆపద నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులున్నా సమర్థంగా బయటపడతారు. మీ ఆలోచనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతాయి. ఆచితూచి స్పందించండి. న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. నలుగురి మధ్య ఉన్నప్పుడు గంభీరంగా వ్యవహరించండి. పంచమ శుక్రయోగం సంపదల్ని ప్రసాదిస్తుంది. కొందరు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తారు. అయినా ఆ వలలో పడకండి. ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.